చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ మరియు 29వ వచనాలలో మనము ఈ విధంగా చదువుతాం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. భౌతికమైన మరియు లోక సంబంధమైన విషయాల కొరకు చింతించడం మనిషికి తగినది, అవివేకమైనది మరియు అనవసరమైనది. ప్రభువైన యేసుక్రీస్తు అడవిలో పెరిగే పువ్వుల గురించి చెబుతూ ఉన్నాడు. అవి వికసించినప్పుడు వాటి సౌందర్యం ఎదుట మనుషులలో అత్యంత జ్ఞానవంతుడైన మరియు మహావైభవశాలి అయిన రాజు సొలొమోను మహిమ కూడా సరితూగదు. ఆ పువ్వులు తమ అందం కోసం ఏమి చేస్తాయి? అవి ఏదైనా శ్రమ పడతాయా? వాటికి ఎరువు, నీరు ఎక్కడి నుండి వస్తాయి? వాటిలో పోషించేది, వాటికి ఆ సౌందర్యాన్ని అనుగ్రహించేది దేవుడే. దేవుడు అడవి పువ్వుల గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటే తమ స్వరూపంలో సృష్టించిన మనిషి గురించి ఎంత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాడు. కానీ పాప కారణంగా మనిషి దేవునికి శత్రువుగా మారి ఆయన కోపానికి పాత్రుడయ్యాడు. దేవుని కోపం నుండి మనిషిని రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపము ధరించి మనుషుల పాప భారాన్ని తన శరీరంపై మోసి శిలువపై దేవుని కోపాన్ని సహించాడు. అయినను విశ్వసించే ప్రతి ఒక్కరూ రక్షణ పొంది దేవుని కోపమనే తీర్పు నుండి తప్పించుకోవాలని ఆయన ఇదంతా చేశాడు. మీరు కూడా అటువంటి రక్షణ పొందాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.